Straight Talk with Ramesh Kundala. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏప్రిల్ 3వ తేదీ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, ఏప్రిల్ 3వ తేదీన ఆయన బెయిల్ అప్లికేషన్ మీద తీర్పు చెప్తాము అని చెప్పి కోర్టు వారు చెప్పారు. ఈ కేసులో చాలా విశేషాలు ఉన్నాయి. ముందుగా నేపథ్యం, పోయినేడాది సెప్టెంబర్లో ఏపీ ప్రభుత్వం మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక కేసు నమోదు చేసింది. దీని మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈలోగా ఈ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి రకరకాల కథనాలు వచ్చినాయి మీడియాలో. సిఈడి దర్యాప్తులో చాలామంది చెప్పారు ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నదని. అంటే ఈ కథనాలు వచ్చినాయి. అఫీషియల్గా సిఈడి వాళ్ళు చెప్పలేదు, ఏపీ గవర్నమెంట్ చెప్పలేదు. దీని మీద మిథున్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, ఎందుకంటే ఏపీ సిఐడి నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఈ మద్యం కుంభకోణం కేసులో అని మిథున్ రెడ్డి తరఫున టి నిరంజన్ రెడ్డి గారు వాదించారు. టి నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసును వాదిస్తుంటారు హైదరాబాద్లో. ఈ టి నిరంజన్ రెడ్డి గారు వేరు, ఎస్ నిరంజన్ రెడ్డి గారు వేరు. ఎస్ నిరంజన్ రెడ్డి ఏమో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు కూడా, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వాదిస్తాడు. ఈ టి నిరంజన్ రెడ్డి గారు వేరు. సో టి నిరంజన్ రెడ్డి గారు ఏమైనా వాదనలు వినిపించారంటే, ఏప్రిల్ 4 వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, 5వ తేదీన మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వస్తాడు, వచ్చినప్పుడు ఏపీసీఐడి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, అందువల్ల మా క్లయింట్కి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించండి అని కోరాడు. మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మేము భయపడుతున్నామంటే, ఈ కేసులో సిఈడి ప్రశ్నించిన ఇద్దరు అధికారులు మిథున్ రెడ్డి పేరుని చెప్పారు, అందువల్ల మిథున్ రెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరంటే, బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి తన స్టేట్మెంట్లో మిథున్ రెడ్డి పేరు ప్రస్తావించాడు. అదేవిధంగా వాసుదేవరెడ్డితో పాటు సత్యప్రసాద్ అనేటువంటి ఇంకొక ప్రత్యేక అధికారి కూడా సిఈడికి సాక్ష్యం ఇచ్చాడు, అందులో మిథున్ రెడ్డి పేరును ప్రస్తావించాడు. వాళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అప్పటి ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చిన కంపెనీలకి మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అని చెప్పారు. అందువల్ల మా క్లయింట్ని అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది అని టి నిరంజన్ రెడ్డి గారు వాదించాడు. ప్రాసిక్యూషన్ తరఫున సిద్ధార్థ లూత్రా, మెండా లక్ష్మీనారాయణ వాదించారు. వాళ్ళు లేవనెత్తిన కీలకమైన పాయింట్లు ఏమిటంటే, ఈ లిక్కర్ కేసులో అసలు మిథున్ రెడ్డి నిందితుడిగా లేడు, ఆయనకి సిఐడి వారు ఎట్లాంటి నోటీసు ఇవ్వలేదు, విచారణకు హాజరుకండి అని చెప్పి అడగలేదు. అంతేకాదు అసలు ఎఫ్ఐఆర్లోనే మిథున్ రెడ్డి ప్రస్తావన లేదు, కాబట్టి అపరిపక్వ దశలో ఈ పిటిషన్ వేశారు, ఇది కరెక్ట్ టైం కాదు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరడానికి అని లోధ్రా వాదించారు. నిందితుడిగా లేని వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేందుకు సహేతుకమైన కారణాలు ఉండాలి అని చెప్పారు. ఊరికినే గాల్లో ఏదో ఊహించుకొని నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి, నన్ను ఏ కేసులోనూ అరెస్ట్ చేయకుండా అని అడగడానికి వీల్లేదు, ఏదో కేసులో నన్ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆందోళనతోటి ఎవరూ పిటిషన్ వేయడానికి వీల్లేదు అని చెప్పి సిద్ధార్థ లూత్రా అలాగే మెండా లక్ష్మీనారాయణ వాదించారు. కాబట్టి ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్కి విచారణ అర్హత లేదు, ఎట్లాంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు కోరారు కోర్టుని. కానీ కోర్టు వారు దాదాపు 8 రోజుల పాటు అరెస్టు చేయవద్దు అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏ బేసిస్ మీద ఇచ్చారంటే, మిథున్ రెడ్డి తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేతికి ఏదో సర్జరీ అయింది అని చెప్పి ఒక సర్టిఫికెట్ని వారి లాయర్లు కోర్టులో పెట్టారు. ఆ సర్టిఫికెట్ని స్క్రీన్ మీద చూడవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో చేతికి ఒక శస్త్రచికిత్స అయింది అని చెప్పి అందులో ఉంది. దాని ప్రాతిపదికగా తీసుకొని కోర్టు వారు ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక పూర్తి స్థాయి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే విషయాన్ని ఏప్రిల్ 3వ తేదీన చెప్తానని చెప్పి కూడా అన్నారు. అయితే తండ్రి చేతికి సర్జరీ అయింది అనేటువంటి సర్టిఫికెట్ను చూపించి మధ్యంతర బెయిల్ని పొందారు అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఇక నెక్స్ట్, ఇదే కేసు మీద సాక్షి వారు ఒక పెద్ద కథనాన్ని వేశారు. దాని హెడ్లైన్ ఏంటంటే, లోకేష్ కో రూలు మిథున్ కో రూలా అని. వాళ్ళ కథనం ప్రకారం మిథున్ రెడ్డి గారి లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఏమని వాదించాడంటే, గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని చెప్పి కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చారట. లోకేష్ని నిందితుడిగా చేర్చలేదు కాబట్టి ఆయనకి సిఆర్పిసి సెక్షన్ 41A నోటీస్ ఇస్తాము అని చెప్పి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కోర్టులో అని కూడా నిరంజన్ రెడ్డి గారు చెప్పారట.
ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా అట్లాగే నడుచుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోర్టును కోరారు. ఇప్పుడో రకంగా సిఐడి వ్యవహరించడానికి వీలు లేదు అని చెప్పి అన్నారట. గతంలో ఇదే సిద్ధార్థ లూథ్రా, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఆ రోజున నిందితుడు కానప్పటికీ లోకేష్ ముందస్తు బెయిల్ని సమర్థించిన లూథ్రా ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని కూడా చెప్పారట కోర్టు వారికి. ఇక్కడ అసలు ఫ్యాక్ట్స్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెక్ చేశాను. అంటే మరి నిజంగానే 2023లో లోకేష్ మీద ఎటువంటి కేసు లేకుండా అతన్ని నిందితుడిగా చేర్చకపోయినా కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన కోర్టుకు వెళ్ళాడా, దాన్ని సిద్ధార్థ లూథ్రా అప్పట్లో సమర్థించాడా అని చెక్ చేస్తే బయటపడిన వాస్తవాలు ఏమిటంటే సెప్టెంబర్ 23, 2023న నారా లోకేష్ని నిందితుడిగా చేరుస్తూ ఏపీసీఐడి వారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కేసు పెట్టారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ టైంలో కావాలని తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని తలకిందులు చేయాలని చెప్పి లోకేష్ను కూడా అరెస్ట్ చేయాలని తలపెట్టారు. అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి. సరే, మీడియా వార్తల మీద ఆధారపడి ముందస్తు బెయిల్ కోరడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా కూడా అన్నారు. కాబట్టి మీడియా వార్తలు వచ్చినాయి కాబట్టి నారా లోకేష్కి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయాల. ఆయన మీద యాక్చువల్గా 2023 సెప్టెంబర్లో కేసు పెట్టారు, నిందితుడిగా చేర్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన ఎక్యూజ్డ్ నెంబర్ 14. అలా ఎప్పుడైతే 14వ నిందితుడిగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీసీఐడి తన పేరును చేర్చిందో ఆ మర్నాడు లోకేష్ హైకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కావాలని, అరెస్ట్ చేసే అవకాశం ఉందని. కాబట్టి సాక్షి వారు రాసిన కథనం, వారు చెప్పిన మాటలు, వారి లాయర్ నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో వాదించారు అని చెప్పిన మాటలు అన్నీ అవాస్తవాలు. నిజంగా నిరంజన్ రెడ్డి గారు అట్లా వాదించారో కోర్టులో, లేకపోతే సాక్షి వారు ఇట్లా రాశారో మనకు తెలియదు. కానీ నిందితుడిగా చేర్చక ముందే యాంటిసిపేటరీ బెయిల్ కోసం లోకేష్ వెళ్ళాడు అనేది అబద్ధం. అదే సూత్రాన్ని ఇప్పుడు మిథున్ రెడ్డికి వర్తింపజేయాలి అని చెప్పి కోరడం అసంబద్ధం. ఇక ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీన హైకోర్టు మిథున్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తుందా లేదా అని చూడాలి. ఇక మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? ఇదే ప్రశ్న వాళ్ళ లాయర్ కూడా వేశాడు. మా క్లయింట్ ఒక ఎంపీకి ఏం సంబంధం ఉంటుంది లిక్కర్ స్కామ్తో? అది క్యాబినెట్ అప్రూవ్డ్ పాలసీ అని. కానీ మిథున్ రెడ్డికి ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద పాత్ర ఉందని ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీలో చాలామంది చెప్పారు. ఈ విషయాలన్నింటినీ నసరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొన్ననే ఢిల్లీలో అమిత్ షా గారికి వివరించాడు. దానికి సంబంధించిన పత్రాలను కూడా ఆయన సమర్పించాడు. దీని మీద ఎంక్వైరీ చేయించండి, మీరు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ చేయించారు, తమిళనాడులో ఆల్రెడీ ఎంక్వైరీ చేయిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్యకాలంలో ఇంకా పెద్ద ఎత్తున లిక్కర్ కుంభకోణం జరిగింది, ఇవి డాక్యుమెంట్స్ అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాడు. అందులో మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా ఉంది. దీనికి తోడు ఇందులో ఇంకొక ఆసక్తికరమైన యాంగిల్ ఉంది. అదేంటంటే విజయసాయిరెడ్డి కూడా ఇందులో ఉన్నాడు. ఈ కేసులో ఆయన పేరు కూడా ఉంది. జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అనేదాన్ని స్వయంగా విజయసాయిరెడ్డే కన్ఫర్మ్ చేశాడు. ఈ మధ్య సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్రాగేషన్ కోసం బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడినప్పుడు లిక్కర్ కుంభకోణం జరిగింది, ఈ లిక్కర్ కుంభకోణానికి సూత్రధారి పాత్రధారి అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అని కూడా చెప్పాడు. సో దీన్ని బట్టి జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అనేది వాస్తవం అన్నమాట. అందులో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నది అని చెప్పి ఇప్పటికే చాలామంది అఫీషియల్స్ కూడా చెప్పారు. తనకి పాత్ర ఉన్నదని లేక తన పాత్ర బయటపడుతుందని భయపడే మిథున్ రెడ్డి ఈ యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళాడు. ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ వచ్చింది ఏప్రిల్ 3 వరకు. ఏప్రిల్ 3వ తేదీన మరి హైకోర్టు వారు పూర్తి స్థాయి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారా లేదో చూడాలి. ఈలోగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ లిక్కర్ కుంభకోణం మీద దృష్టి పెట్టి ఏ సిబిఐకో ఈడీకో విచారణ అప్పచెప్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా మిథున్ రెడ్డితో సహా చాలామంది జగన్ హయాంలో పనిచేసిన పెద్ద తలకాయలు చిక్కులో పడతాయి.